నమస్తే. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 20వ శ్లోకము. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. సో ఇక్కడ ఆత్మజ్ఞానం పొందిన ఒక జ్ఞాని ఏ విధంగా అంటే ఈ ప్రపంచం నుంచి తనకి పొందిన వస్తువుల పట్ల ఎట్లా ఉంటాడో చెప్తున్నారు. అంటే ఇప్పుడు బ్రహ్మవిత్ అంటే ఆ జ్ఞానము పొందిన ఒక జ్ఞాని బ్రహ్మవిత్ బ్రహ్మని స్థిత, అతను ఆ బ్రహ్మము యందు ఆత్మ యందు స్థిరంగా ఉన్నాడు. సో అటువంటి వాడు స్థిర బుద్ధిర సమ్మూఢ, స్థిర బుద్ధి అసమ్మూఢ, తన బుద్ధిలో ఇంకా వ్యామోహము డెల్యూషన్ అనేది రాదు. అంటే తన ఆత్మస్వరూపం తను అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇంకా ఈ బాడీ నేను, మైండ్ నేను, ఇంటెలెక్ట్ నేను, సెన్సెస్ నేను అనే డెల్యూషన్ పూర్తిగా పోయింది. ఆత్మ ఎందు స్థితంగా ఉన్నాడు. అటువంటి జ్ఞాని నప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, తనకి ప్రియమైన వస్తువులు అప్రియమైన వస్తువులు అంటూ ఏమీ ఉండవు. ఇంకా ఏది తనకి ప్రియమైంది పొందినప్పుడు సంతోషించడు, అట్లాగే అప్రియమైంది పొందినప్పుడు బాధపడడు. ఇవన్నీ మామూలు వాళ్ళకి. కానీ దిస్ పర్సన్ హాస్ గాన్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఇష్టమైనవి అయిష్టమైనవి అంటూ ఏమీ ఉండవు. ఏదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా ఈ ప్రపంచంలో ఆ సంతోషము బాధ అనే అవేవి ఎగ్జిబిట్ చేయడు. ఇంకా అంటే మైండ్కి తీసుకోడు, ఇంకా ఎగ్జిబిట్ చేయడం కాదు, అసలు తీసుకోడు. సో అతను ఎప్పుడు కూడా ఆత్మస్వరూపం యందు ఆత్మ యందు స్థితంగా ఉంటాడు అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకంలో. క్లీం కృష్ణాయ నమః. సో ఎవరైనా కూడా ఆ ఆత్మ యందు స్థితంగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఇదొక లిట్మస్ టెస్ట్ లాంటిది. ఏంటంటే మనము హ్యాపీనెస్ బాధని సమంగా చూస్తున్నావా లేదా అని మనకి మనమే ఆ పరీక్ష చేసుకోవచ్చు అని చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.